అండి. సౌత్ కొరియన్ ప్రైమ్ మినిస్టర్ అంతా ఓపెన్గా మాట్లాడారు. విచిత్రం ఏంటంటే ఒక్క ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అమెరికా ఫస్ట్ను సమర్థిస్తున్నారు. ప్రపంచంలో ఏ నాయకుడు ఇండియా అమెరికా ఫస్ట్ విధానాన్ని సమర్థించడం లేదు. ఇది పూర్తిగా ప్రపంచాన్ని దెబ్బతీస్తుంది. ఆఖరికి అమెరికన్ ఎకానమిస్టులు కూడా వ్యతిరేకిస్తున్నారు. దీనివల్ల అమెరికన్ స్టాక్ మార్కెట్స్ కుదేలయ్యాయి, అమెరికన్ జీడిపి దెబ్బతింటోంది, అమెరికాకు ఇంటర్నేషనల్ స్టాండింగ్ తగ్గుతోందని అమెరికాలో కూడా వ్యతిరేకిస్తున్నారు. కానీ మన ప్రధానమంత్రి మాత్రం అమెరికా ఫస్ట్ చాలా గొప్ప విధానం, దానివల్ల ఇండియా ఫస్ట్ నాకున్నది, ఆయనకు అమెరికా ఫస్ట్ ఉన్నది. మీకు ఇండియా ఫస్ట్ ఉంటే అసలు ట్రంప్ను యాక్సెప్టే చేయకూడదు, ఎందుకంటే అది లాస్ కదా. ట్రంప్ విధానాల వల్ల మన దేశం లాభపడుతుంది. నాకు చెప్పండి, ఏ అంశంలో ట్రంప్ విధానాల వల్ల భారతదేశం ప్రయోజనం పొందిందో చెప్పితే డెఫినెట్గా ఇండియా ఫస్ట్ ఉన్న ప్రైమ్ మినిస్టర్ మోడీ ట్రంప్ పట్ల అనుబంధం ఉండొచ్చు. అది ఏది చెప్పకుండా ఆయనకు అమెరికా ఫస్ట్ నాకు ఇండియా ఫస్ట్ అంటే ఇది పరస్పర విరుద్ధ లక్ష్యాలు కదా. ఇప్పుడు ఉదాహరణకు మీకు యాంకర్ ఫస్ట్ అనే విధానం మీకు ఉంటుంది, మీకు ఎక్కువ మాట్లాడాలని. నేను గెస్ట్ ఫస్ట్ నాకుంటాను, నేను ఎక్కువ మాట్లాడాలని. మీరు ఎక్కువ మాట్లాడితే నా తగ్గుతుంది, నేను ఎక్కువ మాట్లాడితే మీకు తగ్గుతుంది కదా. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇద్దరం కలిసి ఎట్లా మాట్లాడితే ఎక్కువ, మీరు ఎక్కువ టైం తీసుకుంటే నా టైం తగ్గుతుంది, నేను ఎక్కువ టైం తీసుకుంటే మీ టైం తగ్గుతుంది. ఇలా మరి రెండు ఫస్ట్ ఎట్లా కలుస్తాయండి? నాకు యాంకర్ ఫస్ట్ అన్నది రవిశంకర్ విధానం, గెస్ట్ ఫస్ట్ అన్నది నా విధానం. అందువల్లనే సార్కు నాకు మంచి అనుబంధం ఉందని మీరంటే తప్పు కదా. అది ఎందుకంటే మీకు ఫస్ట్ అంటే నాకు లాస్ట్, నా టైం తగ్గుతుంది. నాకు ఫస్ట్ అంటే మీకు లాస్ట్. అందువల్ల ఇంత క్లియర్గా కనబడుతుంటే ఇక అమెరికా ఫస్ట్ విధానం ఏంటి? తప్పేం లేదు, ఒక దేశం పట్ల ఫస్ట్ ఉండడం తప్పలేదు. అమెరికా ఫస్ట్ విధానంలో భాగంగా ఒక స్వతంత్ర దేశమైన డెన్మార్క్ చెందినటువంటి గ్రీన్ ల్యాండ్స్ నాకు ఇస్తారా సస్తారా, నాకు అమ్మేయండి అంటున్నారు. ఇండియా ఫస్ట్లో భాగంగా మనం ఎక్కడైనా ఏ దేశ భూభాగాన్ని మేము కొంటాం, మాకు అమ్మేయండి అంటున్నామా? అమ్మకపోతే మిలిటరీ చర్యలకైనా వెనకాడమంటున్నాం మనం అంటున్నామా? అమెరికా ఫస్ట్లో భాగంగా మన సౌత్ ఏషియాకి వచ్చి బంగ్లాదేశ్లో ఉన్న ఒక దీవిని సెయింట్ మార్టిన్ ఐలాండ్ అనుకుంటాను, పేరు గుర్తులేదు, ఆ ఐలాండ్ ఇస్తారా, ఇవ్వకపోతే మీ అంత చూస్తామని హసీనా ప్రభుత్వాన్ని బెదిరించారు. మరి ఇండియా ఫస్ట్ విధానంలో మనం ఎక్కడైనా ఎవరైనా బెదిరిస్తున్నామా? అమెరికా ఫస్ట్ విధానంగా 41 కంట్రీస్ పైన ట్రావెల్ రెస్ట్రిక్షన్స్ పెట్టారు. ఇండియా అలా పెడుతోంది ఎక్కడైనా? ఇండియా ఫస్ట్ విధానంలో అమెరికా ఫస్ట్ విధానంలో భాగంగా ఉక్రెయిన్లో పోయి వార్లో జోక్యం చేసుకుంటున్నారు, గాజాలో ఇజ్రాయిల్కు మద్దతుగా చేస్తున్నారు, హుతీ తిరుగుబాటుదారుల మీద పోయి అటాక్ చేశారు. ఇండియా ఎక్కడ అటాక్ చేసిందో చెప్పండి? ఇండియా ఫస్ట్ విధానంలో భాగంగా మనం ప్రపంచంలో ఏ దేశం పైనైనా దాడి చేశామా? ఇవాళ అమెరికా ఫస్ట్లో భాగంగా 1,00,000 బలగాలు యూరోప్లో ఉన్నాయి, 1000 బలగాలు జపాన్లో ఉన్నాయి, మిడిల్ ఈస్ట్లో ఉన్నాయి అమెరికా ఫస్ట్ విధానంలో భాగంగా. మరి ఇండియా బలగాలు ఎక్కడన్నా ప్రపంచంలో ఉన్నాయా? మరి ఇండియా ఫస్ట్ విధానం, అమెరికా ఫస్ట్ విధానం ఇది ఇంపీరియలిస్ట్ విధానం. అమెరికా ఫస్ట్ విధానం ఇది ఒక రకమైన నియోకలోనియల్ విధానం. ప్రపంచంలో ఉన్న వనరులను నా చేతిలో పెట్టుకుంటాను. ఇవాళ ట్రంప్ ఏమంటున్నాడు? ఉక్రెయిన్, నీ దగ్గర ఉన్న టైటానియం, నీ దగ్గర ఉన్న యురేనియం, నీ దగ్గరున్న ఇతర రేర్ ఎర్త్ మెటల్స్ లీథియం నాకు ఇచ్చేయండి, 50% నాకే కావాలంటాను. అది అమెరికా ఫస్ట్. రేపు అమెరికా ఫస్ట్లో భాగంగా భారతదేశంలో ఉన్నటువంటి వనరులన్నీ నాకు ఇచ్చేయండి అంటే ట్రంప్. మరి అది ఇండియా ఫస్ట్ అవుతుందా? మీరు చెప్పండి. అమెరికా మన భారతదేశం ఎక్కడైనా వేరే దేశాల్లో పోయి నీ దేశంలో ఉన్న సహజ వనరులు 50% నాకు ఇచ్చేయండి అన్నమా? మనం ఎక్కడన్నా ఎవరినైనా అన్నమా? అమెరికా ఫస్ట్లో భాగంగా ప్రపంచం అంతటా నేను జోక్యం చేసుకుంటాను, ప్రపంచంలో ఆధిపత్యాన్ని చెలాయిస్తానన్నది అమెరికా ఫస్ట్ విధానం. అది ఇండియా ఫస్ట్కి ఎగనెస్ట్ కదా. ఇండియా అంగీకరిస్తుందా అది? అందువల్ల అమెరికా ఫస్ట్, ఇండియా ఫస్ట్, అమెరికా ఫస్ట్ పేరిట జరుగుతుంది. అమెరికా ఫస్ట్ అంటే ఎవరు తప్పు కాదు, కానీ అమెరికా ఫస్ట్ పేరిట జరుగుతున్నది ఏంటంటే అమెరికా నేను నాగేశ్వర్ ఫస్ట్ అనుకొని నా ఇంట్లో నేను బలంగా ఉంటే తప్పలేదు. నాగేశ్వర్ ఫస్ట్ అని నా పక్క 4 నెలల్లో అందరినీ 4 దాన్ని నాకు జీవదూరు అనిపించుకుంటూ నాగేశ్వర్ ఫస్ట్ కాదు. అప్పుడు నా నాగేశ్వర్ ఫస్ట్, ఇది నైబర్స్ ఫస్ట్ కాదు. సో అందువల్ల అమెరికా ఫస్ట్ వల్లనే కదా ఇరాక్లో ప్రభుత్వం ఇవాళ ఈ రకమైన రావణ కాష్టం ఉంది. అమెరికా ఫస్ట్ వల్లనే కదా ఆఫ్ఘనిస్తాన్ మండుతోంది ఇప్పటికీ. అమెరికా ఫస్ట్లో భాగంగానే కదా లిబియా మండుతోంది. అమెరికా ఫస్ట్ భాగంలోనే కదా సిరియా మండుతుంది. మరి ఇండియా ఫస్ట్ వల్ల ఎక్కడైనా ప్రపంచంలో మంటలు ఉన్నాయా? మీరు ఎక్కడైనా చూడండి, ప్రపంచంలో ఇండియా ఫస్ట్ అనే విధానం వల్ల ప్రపంచంలో ఎక్కడ ఎవరిపైన మన ఆధిపత్యం చెలాయించాం. ఇలా అమెరికా ఫస్ట్లో భాగంగా మొత్తం ప్రపంచాన్ని 1000 సార్లు నాశనం చేయగలిగిన అణ్వాయుధాలు ఉన్నాయి. ఇండియా ఫస్ట్ ఆయుధంగా ఉన్నాయి ఎక్కడన్నా? అమెరికా ఫస్ట్లో భాగంగా నాగసాకి జపాన్లో పోయి అణుబాంబులు వేశారు. ఇండియా ఫస్ట్లో భాగంగా మనం ఎవరిపైన అణుబాంబులు వేసామా?
అసలు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అనే మాటలు నిజంగా అర్థం కావడం లేదు. అమెరికా ఫస్ట్ ట్రంప్ అనుసరిస్తున్నాడు, నేను ఇండియా ఫస్ట్ అనుసరిస్తున్నా, మా ఇద్దరి మధ్య అదే అనుబంధం అంటే అమెరికా ఫస్ట్ వల్ల ఇండియా ఫస్ట్ కంట్రిబ్యూట్ అవుతుందా? అది ఫండమెంటల్ క్వశ్చన్ కదా. కంట్రిబ్యూట్ అయితే నాకు అభ్యంతరం లేదు. నిజంగానే మోడీకి ఇండియా ఫస్ట్ ఉంటే అమెరికా ఫస్ట్ ట్రంప్ ఫస్ట్ విధానాలు మాకు నష్టమని చెప్పాలి. సౌత్ ఆఫ్రికా ప్రైమ్ మినిస్టర్ చెప్తున్నాడు, మీకు యూరోపియన్ లీడర్లు చెప్తున్నారు ఓపెన్గా, ఈ అమెరికా ఫస్ట్ విధానాల వల్ల మేము నష్టపోతున్నాను. మెక్సికన్ క్లాడియా షిమ్మం మెక్సికో ప్రైమ్ మినిస్టర్ చెప్తున్నారు, కెనడా ప్రైమ్ మినిస్టర్ చెప్తున్నాడు మాకు నష్టమని. కొత్త ప్రైమ్ మినిస్టర్ కూడా ఓపెన్గా చెప్పాడు ఈ అమెరికా ఫస్ట్ విధానాల వల్ల నష్టమని. కానీ ఒక్క ఇండియన్ ప్రైమ్ మినిస్టరే అమెరికా ఫస్ట్ వల్ల నాకు ఆయనతో అనుబంధం ఉంది అంటే ఆశ్చర్యంగా ఉంది. అందువల్ల నేను అడుగుతున్నది ఏంటంటే, అయ్యా